ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ నేతలు ఓటమిపై ఎవరి లెక్కలు వారు వినిపిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ జగన్ తప్పులను ఎత్తి చూపిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పార్టీ ఓటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతల నోటి దురద వల్లే వైసీపీపై నెగిటివ్ పెరిగిందంటూ పరోక్షంగా వల్లభనేని వంశీ, కొడాలి నానిలను టార్గెట్ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేయాలని సవాల్ విసిరారు. విజయంపై బీభత్సమైన నమ్మకంతో మహేష్ రెడ్డి ఆ సవాల్ స్వీకరించారు. తిరుపతి శ్రీనివాసరావు, నీకు సమాధానం చేయడానికి గంటెందుకే అబ్బొచ్చు. నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను. నీ సవాల్ గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది ఏంటి? ఈ ఎన్నికల్లో కాసు 29,486 ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ క్రమంలో వాస్తవలోకంలోకి వచ్చిన ఆయన పార్టీ ఘోర పరాజయానికి చెప్పిన కారణాలు వైరల్ అవుతున్నాయి. వైసీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నట్టు కార్యకర్తలు తనకు చెప్పారని, వాటిలో జే బ్రాండ్ లిక్కర్ ఒకటని, లిక్కర్ పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేకసార్లు చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఇక ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. చివర్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బతీసిందని అన్నారు. రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్టు ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ అందరూ చర్చిస్తున్నారు. జగన్ ఓడిపోవడానికి కొంతమంది నాయకుల నోటి దురుసు కూడా కారణమని పరోక్షంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాల్ని టార్గెట్ చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకొచ్చి చంద్రబాబుని బూతులు తిట్టారని, ఇలాంటి అవమానాలు చంద్రబాబు, టీడీపీ నాయకుల్లో కసిని పెంచాయని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు కూడా తప్పిదమేనని అంగీకరించారు. నిండు సభలో పాండవులకు అవమానం జరిగితే పోయి యుద్ధం చేసి యుద్ధంలో రాజ్యాన్ని గెలుచుకున్నారు. అలాగే శ్రీరాముడు కూడా అవమానిస్తే సీతమ్మని ఎత్తుకెళ్ళి జైత్రయాత్ర చేసి మళ్ళీ సీతమ్మని తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. నేను ఆ దేవుళ్లతో పోల్చట్లా, చరిత్ర చెప్తున్నానంతే. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే కార్యకర్తల్లో కసి పెరిగింది, నాయకుల్లో కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. నిరూపించుకోవాలనుకున్నాడు, నిరూపించుకున్నాడు. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతలవాడు కష్టపడి పనిచేస్తాడు. కాసు మహేష్ రెడ్డి చెబుతున్నట్టే వల్లభనేని వంశీ
అదలా ఉంటే మాచర్లలో ప్రస్తుతం వాస్తవాలు మాట్లాడుతున్న కాసు మహేష్ రెడ్డి పోలింగ్ తర్వాత టీడీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, అయినా గురజాలలో తన విజయాన్ని, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపుని ఎవరూ ఆపలేరని, తమని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, అవసరమైతే దానిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెగ ఆవేశపడ్డారు. ఇప్పుడు ఓటమికి కారణాలు అంత వివరంగా వినిపిస్తున్న ఆయన ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ఛాలెంజ్ గురించి మాత్రం మాట్లాడకపోతుండడం విశేషం. For more videos like this, subscribe Big TV channel.